హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జైన మతానికి సంబంధించిన కొన్ని ట్రిక్స్ అయితే చూద్దామండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆల్ కాంపిటేటివ్ సంబంధించిందనమాట. కోడ్ అయితే చూద్దాము. జైన మతంలోని వీరులు సోల్‌ని ఆనందపరచడానికి, సోల్ అంటే ఏంటండి మన ఆత్మ అనమాట. సోల్‌ని ఆనందపరచడానికి పానీపూరి తింటారు. జస్ట్ ఇది కోడ్ మాత్రమేనండి. ఎవరు కూడా అసలు ఫీల్ అవ్వద్దు. జైన మతంలోని వీరులు సోల్‌ని ఆనందపరచడానికి పానీపూరి తింటారు. ఇది ఏంటి అంటే జైన మతానికి సంబంధించిన వర్ధమాన మహావీరుడు ఉన్నారు కదండీ! అతనికి సంబంధించిందనమాట. వర్ధమాన మహావీరుడు ఎక్కడ అంటే ఆయన పేరు అండ్ అలానే అతను ఎక్కడ జ్ఞానోదయం అయింది, ఎక్కడ చనిపోయారు. ఇదొచ్చేసి మనకి క్రోనలాజికల్ ఆర్డర్‌లో అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఒక్కసారి ఒకటికి 2 సార్లు మీరు చదివారంటే చక్కగా గుర్తుంటుంది. చూడండి, జైన మతంలోని వీరులు సోల్‌ని ఆనందపరచడానికి పానీపూరి తింటారు. జైన మతం అంటే జైన మతము. జైన మతంలోని ఎవరండి? అసలైన స్థాపకుడు ఎవరు అంటారు? వర్ధమాన మహావీరుని అసలైన స్థాపకుడు అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి జైన మతం వీరులు అంటే వర్ధమాన మహావీరుడు. ఇక్కడ చూసారా, వీరుడు, వీరులు, వర్ధమాన మహావీరుడు. తర్వాత సోల్ అంటే సాల్ వృక్షం. సాల్ వృక్షం. సాల్ వృక్షం దగ్గర ఇతనికి ఏమైందండి? జ్ఞానోదయం అయిందనమాట. ఇక్కడ జృంబిక గ్రామం అనమాట. అండ్ అలానే పానీపూరి అంటే ఏంటంటే పావపూరి వద్ద మగధ, అక్కడ ఇతనైతే మరణించారనమాట. ఓకేనా? మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. తర్వాత జైన తీర్థంకరుడు కావాలంటే 4 దశలైతే ఉంటాయన్నమాట. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము. ఇది కూడా క్రోనలాజికల్ ఆర్డర్‌లో అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్ అంతా మారిపోయింది కాబట్టి ఇలా మీరు చదివారనుకోండి చక్కగా కోడ్ ప్రకారం గుర్తుంటుందనమాట. సాధువు అంటే మనం ఇలా కాకుండా ఇలా గుర్తుపెట్టుకోండి. సాధువు ఆ అని రాశాడనమాట. ముందు రెండో ఆ రాశాడు, తర్వాత మొదటి ఆ రాశాడనమాట. సాధువు ఏం రాశాడండి? అని రాశాడనమాట. ఫస్ట్ సాధువు అంటే పరిపూర్ణ సన్యాసి అనమాట. సాధు అంటే ఏంటండి? పరిపూర్ణ సన్యాసి. తర్వాత అంటే ఏంటండి? ఉపాధ్యాయ ఇది రెండవ దశ అనమాట. ఉపాధ్యాయ అంటే టీచర్ స్థాయిని ఏమంటారంటే ఉపాధ్యాయ. తర్వాత మూడవది ఏంటండి? అంటే ఆచార్యగా మారాలంటే అంటే ప్రొఫెసర్ స్థాయి. తర్వాత అరిహంత్ చివరి దశ అనమాట. 4వ దశ ఏంటంటే తీర్థంకరుడుగా మారడానికి అరిహంత్ అంటే నిర్యాణం పొందబోయేవాడనమాట. ఓకేనా? ఇలా మీకు ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. సాధువు అని రాశాడనమాట. ఏమని రాశాడండి? సాధువు అని రాశాడు. సాధు అంటే సాధు, రెండవ దశ ఉపాధ్యాయ, మూడవ దశ ఆచార్య, 4వ దశ అరిహంత్. ఓకేనండి? నెక్స్ట్ ట్రిక్ అయితే చూద్దాము. మనకి తీర్థంకరులు అయితే 24 మంది. వీరి గురించి అయితే ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి అయితే నేను రాశానండి. దీన్ని కూడా ఎలానో చూద్దాము. మొదటిగా ఋషభనాథుడు అనమాట. అంటే ఈ జైన మతాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరండి? ఋషభనాథుడు. అంటే ఋగ్వేదం ప్రకారము జైన మత స్థాపకుడు ఎవరు అంటే వృషభనాథుడు. ఇతని యొక్క చిహ్నం అనమాట. మనకి చిహ్నాలు కూడా అడుగుతారు. ఒకవైపు చిహ్నాలు, ఒకవైపు పేర్లు ఇచ్చే ఛాన్సెస్ ఉంటది. లేదంటే మనకి చిన్న చిన్న ఎగ్జామ్స్‌లో అనుకోండి వృషభనాథుడి యొక్క చిహ్నం ఏంటి అని చెప్పేసి అడగొచ్చనమాట. ఇప్పుడు వృషభనాథుడి యొక్క చిహ్నం ఏంటి అండి? వృషభము అంటే ఏంటి? చూడండి, మీరెలా గుర్తుపెట్టుకుంటారంటే ఋషభ ఇక్కడ ఆల్రెడీ ఋషభ ఉంది చూసారా? వృషభం అని చెప్పేసి అలా మనం చదివేటప్పుడే చిన్న ట్రిక్స్ పెట్టుకొని చదువుకున్నాం అనుకోండి, మనకి చక్కగా గుర్తుంటుంది. అంటే మనకి నార్మల్‌గా గుర్తు రాకపోయినా ఎగ్జామ్స్‌లో జస్ట్ మనకి కోడ్ అనేది గుర్తొస్తుందనమాట. ఇతను 1వ తీర్థంకరుడు. ఓకేనా? తర్వాత పార్శ్వనాథుడు ఇతను ఎన్నో వ్యక్తి అండి? 23వ వ్యక్తి. ఇతను 23వ వ్యక్తి అనమాట. చారిత్రకంగా జైనమత స్థాపకుడు అని చెప్పేసి ఈయనంటారు. ఏంటండి? చారిత్రకంగా జైనమత స్థాపకుడు ఎవరు అంటే పార్శ్వనాథుడు. మనకి ఇలా కూడా క్వెషన్స్ అడగొచ్చు. చారిత్రకంగా జైనమత స్థాపకుడు ఎవరు అంటే పార్శ్వనాథుడు. ఈయన యొక్క చిహ్నం ఏంటి అండి? పాము. ఇక్కడ చూసారా? మొదటి అక్షరం పా. ఇందులో కూడా మొదటి అక్షరం పా. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. పార్శ్వనాథుడి యొక్క చిహ్నం ఏంటి అండి? పాము. ఇతను ఎన్నవ వ్యక్తి? 23వ వ్యక్తి. ఓకేనా? తర్వాత వర్ధమాన మహావీరుడు. ఈయనని ఏమంటారు అంటే నిజమైన వాస్తవికంగా జైనమత స్థాపకుడు. నిజమైన జైనమత స్థాపకుడు ఎవరు అని క్వశ్చన్ అడిగితే వర్ధమాన మహావీరుడు అని పేరు. మీరు ఆన్సర్ అయితే చేయాలి. ఇతని యొక్క చిహ్నం ఏంటి అంటే సింహము. వర్ధమాన మహావీరుడి యొక్క చిహ్నం ఏంటి అండి? సింహము. ఇతను 24వ వ్యక్తి అనమాట. తీర్థంకరులలో చివరి వ్యక్తి, అలానే గొప్పవాడు ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు. తర్వాత వీళ్ళలో ఒక వ్యక్తి అయితే ఇంపార్టెంట్ అండి. అరిష్టనేమి. ఈ అరిష్టనేమి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఋగ్వేదంలోని అరిష్టనేమిని కృష్ణుడి యొక్క బంధువుగా భావించారంట. ఓకేనా? అందుకనేసి ఇతను కూడా ఇంపార్టెంట్. అరిష్టనేమి ఎవరండి? ఋగ్వేదంలోని కృష్ణుని యొక్క బంధువుగా భావించారు.
ఇతని యొక్క చిహ్నం ఏంటి అండి? సముద్రపు గవ్వ లేదంటే శంఖం అని కూడా అనొచ్చు. ఇక్కడ చూడండి అరిష్ట ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, ఏదైనా అరిష్టం జరిగినప్పుడు కంపల్సరీగా సముద్ర స్నానం అయితే చేస్తాం అందరం కూడా కదా! ఇలా అరిష్ట అంటే సముద్రం వెంటనే మీకు గుర్తు రావాలి. ఆప్షన్‌లో చూసిన వెంటనే మీకైతే గుర్తొస్తుందనమాట. ఇతను 22వ వ్యక్తి అనమాట. అరిష్టనేమి 8వ వ్యక్తి అండి. 22వ తీర్థంకరుడు. ఓకేనా? మీకు ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. మీకు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. వీడియో మీకు నచ్చిందా లేదా? ఓకేనా? తర్వాత జైనమత పంచసూత్రములైతే చూద్దాము. జైన మతానికి ఒక పంచసూత్రములైతే ఉన్నాయండి. అహింస, అస్తేయ, అపరిగ్రహ, ఈ సత్యం. ఈ 4 అనేది పార్శ్వనాథుడు అయితే ఈ సూత్రాలను పెట్టారనమాట. కానీ బ్రహ్మచర్యం అంటే 5వ సూత్రం అనేది ఎవరు యాడ్ చేశారు అంటే వర్ధమాన మహావీరుడు కలిపారనమాట ఇందులోని. కాబట్టి ఇక్కడ అహింస అని ఒక్కటి గుర్తుపెట్టుకున్నామనుకోండి, యాక్చువల్‌గా మనం ఏదైనా సరే అహింస చేయకూడదు అని చెప్పేసి మనకు డెఫినిట్‌గా గుర్తుంటుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అహింస అనేది చెయ్యరు కాబట్టి. ఓకేనా? ఇక్కడ అహింస అంటే ఇక్కడ ఆని 3 సార్లు మనం గుర్తుపెట్టుకోవాలనమాట. అంటే అహింస, అస్తేయ, అపరిగ్రహ. ఇలా మనకి 3 కూడా ఆ నుంచే వచ్చేస్తుందనమాట. మొదటి ఆ నుంచే. తర్వాత అక్షరం హ. హ అంటే ఏంటండి? బ్రహ్మ అంటాం కదా! బ్రహ్మచర్యం. ఓకేనా? బ్రహ్మచర్యం. తర్వాత స అంటే సత్యం. ఇలా మనకి అహింస అని ఒక్కటి గుర్తుపెట్టుకున్నామనుకోండి, ఈ 5 కూడా మనకి గుర్తొచ్చేస్తాయనమాట. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాలి. ముందుగా మనకి ఉన్న సూత్రాలు ఎన్ని అంటే 4 అనమాట. అవి ఎవరు తెలిపారు అంటే పార్శ్వనాథుడైతే తెలిపారు. తర్వాత వర్ధమాన మహావీరుడు ఒక్కటైతే కలిపాడు. అదేంటంటే బ్రహ్మచర్యం. ఓకేనా? ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి. ఓకేనా? అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ఆల్ ద బెస్ట్.